లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తాను పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీని వీడని నిఖార్సైన కార్యకర్త ఆయన. స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అతడు బిజినెస్ డెవలప్మెంట్ కోసం పలువురి దగ్గరకు వెళ్లి అప్పులు కూడా చేశాడు. అయితే గత వైకాపా పాలనలో టీడీపీకి చెందిన అతడికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పిచ్చిన వారి వేధింపులు, ప్రత్యర్థుల బెదిరింపులు అతడిని ఎంతగానో కుంగతీశాయి. అయినా అన్నీ కూడా భరించి అతడు ఉన్న ఆస్తులని అప్పుల కింద రాసిచ్చేశాడు. టీడీపీ ప్రభుత్వం రాకపోతుందా, తాను తిరిగి పుంజుకోకపోతానా అని భావించాడు. అయితే అతడు అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ తనకి జరగాల్సిన న్యాయం మాత్రం జరగలేదు. వైకాపా నాయకుల అవమానాలు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన అతడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే చనిపోయే ముందు రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. అసలు ఎవరా నాయకుడు, ఏంటా స్టోరీ, ఇప్పుడు చూద్దాం. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు సానుభూతి పరుల వేధింపులకు పాల్పడ్డమే కాకుండా ఆస్తులను రాయించుకోవటంతో మనస్తాపానికి గురైన కృష్ణా జిల్లా గొల్లపూడికి చెందిన టీడీపీ నాయకుడు కారంపూడి రవీంద్ర బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 17న కంచికచెర్లలోని నిర్జన ప్రదేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అతను చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో అసలు విషయాలు బయటకొచ్చాయి. బంగారం, స్థిరాస్తి వ్యాపారం చేసే రవీంద్ర వ్యాపార నిమిత్తం పలువురి వద్ద అప్పులు చేశాడు. పలువురికి డబ్బులివ్వడం, మరికొందరి నుంచి తీసుకోవడం జరిగింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో డబ్బులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. కొందరు వైకాపా నాయకులు అతను ఉండే ఇంట్లోకొచ్చి తిట్టడం, ఇంట్లో పడుకోవడం చేసేవారు. దీంతో అతనికి చెందిన 15 ఆస్తులను అప్పులిచ్చిన వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అందులో 20 లక్షల అప్పుకు 2 కోట్ల విలువ చేసే పొలాన్ని గొల్లపూడికి చెందిన ఒక వైకాపా నాయకుడు రాయించుకున్నాడు. ఆ పొలాన్ని తిరిగి ఇస్తాము అంటూ చెబుతూ ఇన్నాళ్లు కాలయాపన చేస్తూ వచ్చారు. వేధింపుల్లో శాసనమండలి సభ్యుడు తలసిల రఘురాం హస్తమున్నట్లు గ్రామ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రవీంద్ర నుంచి డబ్బులు తీసుకున్నవారు ఇవ్వకుండా వైకాపా నాయకులు అడ్డుపడ్డారు. ఇంటికొచ్చి వేధిస్తుండటంతో రవీంద్ర కుమారుడు ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రవీంద్ర భార్య, పిల్లలను అమెరికాకు బావమరిది దగ్గరకు పంపించాడు. ప్రస్తుతం రవీంద్ర కూడా అమెరికా వెళ్తాడన్న ఉద్దేశంతో డబ్బులిచ్చిన వారు వేధింపులను తీవ్రం చేశారు. దీంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం సెంటు భూమి కూడా తన వద్ద లేదు అంటూ వీడియోలో వాపోయారు. వడ్లమూడి రాజేశ్వరి అనే మహిళ నుంచి తనకు డబ్బులు రావాలని, ఆ డబ్బుల్ని రికవరీ చేసి అప్పుల వాళ్లకు ఇవ్వాలని, మిగిలితే పిల్లలకు ఇవ్వాలని కోరుతూ వీడియోని ముగించారు. గొల్లపూడిలో రవీంద్ర భౌతిక కాయానికి మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకులు వచ్చి నివాళులర్పించారు. అయితే రవీంద్ర అంత్యక్రియల సందర్భంగా మిత్రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. నాయకుల్లారా, వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారే జనాలతో లాలూచీపడి ఆర్థికంగా చితికిపోతున్న పార్టీని నమ్ముకున్న వారిని బలి పశువులను చెయ్యవద్దు. నిన్ను ఎన్ని కష్టాలు పెట్టినా పార్టీ మారకుండా అధికారం వస్తే మా పార్టీ నాయకులు న్యాయపరంగా న్యాయం చేస్తారని నమ్మి మోసపోయినా మిత్రమా, నీకు ఇవే మా కన్నీటి నివాళులు అంటూ రవీంద్ర స్నేహితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఏదేమైనా రాజకీయాలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. అందరికీ నమస్కారం అండి. నేను కారంపూడి రవీంద్రని, గొల్లపూడి. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. నాకు రావాల్సిన డబ్బులు రాక, నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేక బోల్డంత ఇబ్బంది పడుతున్నాను. ఈ మధ్యలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి నాకు రానికుండా, అలాగే నేను ఇవ్వాల్సిన వాళ్ళు నా మీద ఒత్తిడి పెట్టి పోలీస్ కేసులు పెట్టి నేను రిమాండ్కి కూడా వెళ్ళొచ్చానండి. తర్వాత వాళ్ళు సెటిల్ చేశాను. వాళ్ళు కేసులు తీయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇంకా కతిమా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను. కొంతమంది మా ఇంటికి వచ్చి
బూతులు తిడతాం, రకరకాలుగా మాట్లాడటం. కొంతమంది అయితే మా ఇంట్లో 2 రోజులు పడుకొని పిల్లలు డిస్టర్బ్ అయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను గత 5 సంవత్సరాల నుంచి నా ప్రాపర్టీలు మొత్తం ఒక 15 ప్రాపర్టీలు నేను ఇవ్వాల్సిన వాళ్ళకి రిజిస్టర్ చేశాను. అలాగే మొన్న కూడా రిజిస్టర్ చేశాను నేను కేసులు పెట్టిన వాళ్ళకి. అందులో ఒకటి బలవంతంగా చేయించారు నా చేత. 20 లక్షలకు గాను 2 కోట్ల పొలం చేశాను. వాళ్ళు రిటర్న్ చేస్తా అన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి అలా కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేనేం చేయలేకపోతున్నాను. నేను పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం జెండాతోనే బతికాను. ఊళ్ళో నాయకులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఒకవేళ నేను తప్పుడు అనుకుంటున్నారు, అవతల వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. వాస్తవానికి అయితే ఇంకా నాకు చాలా బాకీలు ఉన్నాయండి. నేను చాలామందికి ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని తిడతాం, పిల్లలు డిస్టర్బ్ అవుతుంటే మా బామ్మర్ది అమెరికాలో ఉంటాడు. ఈ 3 ఏళ్ళు మేము బతుకున్నామంటే వాడు ఏదో హెల్ప్ చేస్తాను. పిల్లలు మా అబ్బాయి అయితే ఎక్కువగా రెస్పాండ్ అయ్యి ఒకరోజు ఊరు కూడా వేసుకోపోయాడు. ఈ పరిస్థితుల్లో వాడితో చెబితే నేను అమెరికా తీసుకెళ్ళి ఏదో సెట్ చేస్తానని వీసా ప్రాసెస్లు అవి చేసి మా భార్యని పిల్లల్ని అమెరికా తీసుకెళ్ళి అందరూ ఏమనుకుంటున్నారంటే మేమేదో అమెరికా పంపిస్తాము, వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత రవి వెళ్ళిపోతాడు, వాళ్ళు ఏదో సుఖపడుతున్నారు. నా భార్య అనుపమ 10 గంటలు అక్కడ నిలువు కాళ్ళ మీద నిలబడి పార్ట్ టైం చేసుకుంటుంది. పిల్లోడికి కూడా కాలేజీలో ఇంతవరకు జాయిన్ చేయలేదు. వాడు వెళ్ళింది కాలేజీ జాయిన్ అవుతాడా లేదంటే అక్కడ ఏదో ముందు ఇక్కడి నుంచి పంపించే ఉద్దేశంతో పంపించాం. ఒకటైతే నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ విధమైన బినామీలు లేరు. నా రిజిస్టర్లన్నీ నేను ఇవ్వాల్సిన వాళ్ళకి రిజిస్టర్ చేశాను. ఇప్పుడు చాలామందికి ఇవ్వాలి. ఇంకా నాకు రావాల్సినవేమో కోర్టులోనే తెలుసుకుందాము, అవసరమైతే జైల్లో ఉంటాను, నువ్వు ఎక్కువ వడ్డీలు తీసేసుకున్నావు, రకరకాలు. నేను ఇచ్చిన వాళ్ళేమో నాకు ఇచ్చిన వాళ్ళేమో నువ్వు దాచేసుకున్నావు, నువ్వు అమెరికా పంపించావు, రకరకాలు. మీ అందరికి ఒకటే చెప్తున్నానండి, దయచేసి మీరు సమగ్రంగా ఎవరితో కావాలంటే వాళ్ళతో విచారించి నేను నిజంగా బినామీలు పెట్టానా, నేను ఇవ్వాల్సి ఇచ్చాను మీరు కనుక్కోండి. నేను ఇవ్వాల్సిన ఇవ్వలేక చాలా ఇబ్బంది పడతా. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే నాకు కొంచెం సాల్వ్ అవుద్ది, నా అమౌంట్లు వస్తాయి అనే ఉద్దేశంతో ఈ 3 ఏళ్ళు బ్రతుకు మీద ఆశ లేకపోయినా బ్రతుకుతూ వచ్చాను. అయినా ఇప్పుడు కూడా నేనేం చేయలేకపోతున్నాను. అందుకని దయచేసి నారా లోకేష్ గారు, మీ దగ్గరికి ఒక పిటిషన్ వచ్చింది, ఒక ఆవిడకి నేను డబ్బులు ఇవ్వాలని. అది ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశారు. వాళ్ళు పిలిచారు నన్ను, నేను చెప్పాను. అయినా ఎందుకంటే నా వాయిస్ వినే పరిస్థితి లేదు ఇప్పుడు. నేను ఎందుకంటే బాకీలు చాలామందికి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా అదే నమ్ముతారు, ఇవ్వాలి. నేను దైవ ప్రమాణంగా మా పిల్లల ప్రమాణంగా చెప్తున్నాను, నాకు ఉండటానికి ఇల్లు లేదు, ఇప్పుడు సెంటు స్థలం లేదు. ఒక 70 సెంటు మా భార్య పేద ఉంటే అది కూడా కోర్టులో అటాచ్మెంట్లో ఉంది. అంతకుమించి మా దగ్గర వేరే ప్రాపర్టీస్ కానీ ఏమీ లేవు. ఏమన్నా మేము దాచుకున్నట్టు మీరు సమగ్ర విచారణ చేసి నిరూపిస్తే అప్లోడ్కి ఇచ్చేద్దాం. ఇప్పుడు కూడా ఊళ్ళో పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు, నాకు ఎక్స్ట్రా రాపించుకున్న ప్రాపర్టీ అది వెనక్కి చేస్తానని, మళ్ళీ అది కాదు ఇదని అది 4 నెలల నుంచి నాకు కూడా విరక్తి కలుగుతుంది. ఇంకా గొల్లపూడి తెలుగుదేశం నాయకులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రవి దాచుకునే మనిషా లేదంటే పోగొట్టుకున్నాడో మీరు ఆలోచించి నాకు ఏదైనా న్యాయం చేయదలుచుకుంటే నాకు రావాల్సిన కొంచెం మాట్లాడి. నేను ఇక్కడ ఎవరి పేర్లు ప్రస్తావించట్లేదు, ఎందుకంటే నేను డబ్బులు తీసుకున్నాను,
వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని మళ్ళీ పేరు ప్రస్తావించి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది. నాకు రావాల్సినవి వడ్లమూడి రాజేశ్వరి గారి దగ్గర రావాలి. బోల్డ్ అంత డబ్బులు అంటే ఎలా అంటే అది ఇక ప్రజెంట్ పరిస్థితుల్లో అయితే నాకు చావేశారని అనిపించి ఈ అవమానాలు భరించలేక నేనేం చేయలేక నిస్సహాయ స్థితిలో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. పార్టీ పెద్దలంతా ఆలోచించి ఒకసారి రవికి న్యాయం చేయాలనిపిస్తే ఆ డబ్బులు రికవరీ చేసి అప్పులోకి ఇచ్చేసేయండి. నాకు ఇవాళ పిల్లలకు సెంటు స్థలంగా ఇల్లు కూడా లేదు. ఏమన్నా మిగిలితే పిల్లలకి ఇవ్వండి, లేకపోతే పిల్లలు అమెరికాలో ఉంటున్నారు కదా, అక్కడ ఏం సుఖపట్టలేదు, వాళ్ళు వచ్చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.